హ్యావ్ సెవెంత్ చాప్టర్ దట్ ఈస్ పర్సెంటేజ్. ఇది చాలా చిన్నగా ఉంది చాప్టర్. సో పర్సెంటేజ్ చాప్టర్ కూడా న్యూ చాప్టర్ ఇన్ ఫిఫ్త్ క్లాస్. సో సమ్ చాప్టర్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయి అన్నా కదా. సో స్టేజెస్ ఆఫ్ క్లాసెస్ పెరిగే కొద్దీ కొన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి అండ్ తర్వాత ఇన్డెప్త్గా వెళ్తుంది. సో స్టార్టింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇలాంటి క్లాసెస్లో ఏం లేదు. సో స్టార్టింగే ఫిఫ్త్ క్లాస్లో వచ్చింది పర్సెంటేజ్ గురించి. సో చిన్నగా బేసిక్స్తో చాలా చిన్నగా ఉంది చాప్టర్, తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎండింగ్ వరకు చూడడం వల్ల వీడియోస్లో హ్యావ్ సెవెంత్ చాప్టర్ దట్ ఈస్ పర్సెంటేజ్. ఇది చాలా చిన్నగా ఉంది చాప్టర్. సో పర్సెంటేజ్ చాప్టర్ కూడా న్యూ చాప్టర్ ఇన్ ఫిఫ్త్ క్లాస్. సో సమ్ చాప్టర్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయి అన్నా కదా. సో స్టేజెస్ ఆఫ్ క్లాసెస్ పెరిగే కొద్దీ కొన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి అండ్ తర్వాత ఇన్డెప్త్గా వెళ్తుంది. సో స్టార్టింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇలాంటి క్లాసెస్లో ఏం లేదు. సో స్టార్టింగే ఫిఫ్త్ క్లాస్లో వచ్చింది పర్సెంటేజ్ గురించి. సో చిన్నగా బేసిక్స్తో చాలా చిన్నగా ఉంది చాప్టర్, తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో అయితే ఫస్ట్ క్లాస్ నుంచి బేసిక్ మ్యాథ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు రాగలుగుతాను అండ్ ఈజీ వేలో మ్యాథమెటిక్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేర్చుకుందాము. సో టెట్ పేపర్ 1 వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. లెట్ స్టార్ట్ అవర్ న్యూ చాప్టర్ దట్ ఈస్ పర్సెంటేజ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్. సో లుక్ ద వర్డ్ పర్సెంట్ సెపరేట్గా చేశారు. పర్సెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ పర్సెంటమ్. పర్ మీన్స్ ఈచ్ and centum means 100. Therefore, percentum means per 100 or hundreds. Fraction with 100 denominator or known as percent. For example, there are 100 students in class. Out of these, if 70 students are boys, then it can be written as 70 by 100 and it is expressed as a percentage of 70 or 70% or 70%. So this is the symbol of the percentage. Clear? Percent means out of 100. The symbol, look here, this is the symbol used for the percentage. The percentage has many applications. It is used in the business, industries, profit and losses, and interest and differences, taxes like income tax, sales tax, etc. Changing a fraction into a percentage. In order to change a fraction into a percentage, okay, fraction చూసాం కదా. ఫ్రాక్షన్ అంటే వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? న్యూమరేటర్ బై డినామినేటర్ ఉండే నెంబర్స్ని ఫ్రాక్షన్స్ అంటాం. సో అలాంటి ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్గా ఎలా చేంజ్ చేయాలి అనడానికి ఈజీ వే చూడండి. ఇన్ ఆర్డర్ టు చేంజ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ ఏ పర్సంటేజ్, బిల్డ్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ విత్ denominator 100 or multiple the given fraction by 100 and write the symbol with it. Look at this example, you will get idea. Express the following fractions into percentage. First, what we have, 4 by 5. So 4 by 5 into 20 into 20. Why into 20? Why? Because downside denominator ki 100 కావాలన్నారు కదా. సో ఇక్కడ చూడండి, బిల్ ఈక్వాలెంట్ విత్ డినామినేటర్ 100. సో డినామినేటర్కి 100 కావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, 5 into 20. సో 25 is 100. ఓకే, డినామినేటర్కి ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో అది కంపల్సరీ న్యూమరేటర్కి కూడా అప్లై చేయాలి. సో 4 into 20 is 80. ఓకే, 80 by 100 you will get 80%. వెరీ ఈజీ. అండ్ హియర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ దే. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. 4 2s 8. 8 plus 1 9. సో 9 by 4 మనకు వచ్చింది 9 by 4. సో 4 తోటి ఎనీ టైమ్స్ చేస్తే యూ విల్ గెట్ 100. సో 25 4s or 4 into 25 టైమ్స్ చేస్తే యూ విల్ గెట్ 100. సో డినామినేటర్ 25 చేసినప్పుడు న్యూమరేటర్లో కూడా 25 చేయాలి. వాట్ వీ విల్ గెట్ 225 by 100. సో 225%. క్లియర్? అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 6 by 20. సో 20కి ఎనీ టైమ్స్ యాడ్ చేస్తే 100 వస్తుంది. సో 25 is 100. సో 25 దెన్ న్యూమరేటర్కి కూడా 5 తోటి మల్టిప్లై చేయాలి. దెన్ వాట్ యూ విల్ గెట్ 5 6 30 plus 100. సో 30%. వెరీ ఈజీ. జస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మ్యాథ్స్ అంటే రఫ్ బుక్ అండ్ పెన్సిల్ తీసుకొని కంపల్సరీ
ఏ వీడియోస్ అయినా కానీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎనీ ప్రాబ్లం ప్రాక్టీస్ అనేది చేస్తుంటే ఎంత హార్డ్ ప్రాబ్లం అయినా మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తారు. అప్పుడే కదా మనకి రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎవరైనా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు, బట్ విత్ ఇన్ ద టైంలో చేస్తేనే మనకి రిజల్ట్ బాగుంటుంది. నెక్స్ట్ we have express the following fraction into percentage. 3/5. So 3/5 into 100. So express the following fraction into percentage. 3/5 into 100. So do this one. So what you will get? ఇక్కడ 300 into 3. 100 into 3, 300. 300/5 simplify చేయండి. 300/5. సో 3/5 into 100 అన్నారు కదా ఇక్కడ. సో 3/5 into 100. సో 5 1s are 5, 5 2s are. So like this. 3/5 into 100 అన్నప్పుడు. So 5 1s are 5, 5 2s are 10, and here 1 0 is then a 0. So 3 into 20, 60%. Clear? Here you have. And next 1/4. సో ఏమన్నారు, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ ఏమన్నారు కాబట్టి ఇంటూ 100 చేయడమే సింపుల్గా. అండ్ హియర్ 1/4 ఇంటూ 100. సో 4 1s are 4, 4 2s are 8 ఉంటాయి కదా, 9 10, ఇంకో 2 ఈ ముందుకు పోతుంది, అప్పుడు 20 అవుతుంది, ఇప్పుడు 5 వస్తుంది. సో 25%. క్లియర్? ఇక్కడ వచ్చింది కదా ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది, 11/20. So 11/20 into 100. So 20 1s are 20, 25s are 100. So 11 into 5s are 55. Clear? So change the decimal into a percentage. So decimal into పర్సంటేజ్ ఎలా చేయాలి. సో డెసిమల్ ఇచ్చారు, పర్సంటేజ్గా చేయాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ డెసిమల్ గురించి నేర్చుకున్నాం. పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉంది అంటే 1/10 అని. సో అప్పుడు ఏం చేయాలంటే 3/10 సింపుల్గా ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో అది రాసి 3/10 వేయాలి. అండ్ పాయింట్ ఆఫ్టర్ 2 ఉందంటే ఇది హండ్రెడ్స్. సో 4/100. సో క్లియర్? సో వచ్చిన ఫ్రాక్షన్ని హండ్రెడ్స్ అన్నాం కాబట్టి 100 తోటి మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 100 తోటి మల్టిప్లై చేస్తే వాట్ యూ విల్ గెట్, 100 క్యాన్సిల్ అయిపోతే 4% ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి 10, ఇక్కడ 3/10 into 100 సేమ్ పర్సంటేజ్కి కన్వర్ట్ చేయండి. 10 1s are 10, 10 10s are. సో 3 10s are 30. క్లియర్? 0.3. సో లుక్ హియర్ 0.3. ఇది ఒక డెసిమల్ నెంబర్. సో దీన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉంటే, బిఫోర్ చాప్టర్లో చెప్పినాం కదా డెసిమల్ చాప్టర్లో. సో పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉంటే ఇది 1/10 అన్నమాట. సో దాన్ని 3/10 అని రాసుకుంటాం. ఏదైతే నెంబర్ ఉందో దాన్ని /10 ఇంటూ ఇది పర్సంటేజ్గా చేయాలంటే 100 రాసుకోవాల్సింది కంపల్సరీ. 10 1s are 10, 10 10s are 100. దెన్ 3 into 10, 3 multiply with 10, 3 10s are 30. సో 30%. క్లియర్? అండ్ యూ హ్యావ్ 0.04 ఇది. సో పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయంటే యూ హ్యావ్ టు రైట్ దిస్ నెంబర్ డివైడెడ్ విత్ 2 నెంబర్స్ ఉంటే హండ్రెడ్స్ ఇంటూ పర్సంటేజ్గా చేయాలంటే ఇంటూ 100 కంపల్సరీ. సో 100 1s are 100. సో 100 క్యాన్సిల్ అయిపోతాం మామూలుగా అయితే. ఇక్కడ చూడండి 4%. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 5.6. సో పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉందంటే ఇట్ ఈస్ టెన్స్ అని. ఓకేనా? టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ డిజిట్ 1 తీసుకున్నాం. ఇక్కడ 0 ఉంది, ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. ఇక్కడ బిఫోర్ కూడా నెంబర్ ఉంది. సో 56 టోటల్ వితౌట్ పాయింట్ తీసుకోవాలి. వితౌట్ పాయింట్ తీసుకోవాలి అంటే 56 డివైడెడ్ విత్ పాయింట్ ఆఫ్టర్ 1 నెంబరే ఉంది కాబట్టి ఇది 10 అనేసి. సో ఇంటూ 100 కంపల్సరీ పర్సంటేజ్ చేసుకోవాలంటే 10 1s are 10, 10 10s are 100. సో 56 into 10. సో లుక్ హియర్ 56. సో 10 1s are 10 10s are. సో 560%. క్లియర్? సో ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ కాబట్టి 100 వస్తుంది. 18 into 100. సో దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 18%. ఇది వెరీ ఈజీ, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ ఉంటుంది ఈ చాప్టర్. అండ్ నెక్స్ట్ ఇది షార్ట్ కట్ మెథడ్ అంట. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇంటూ పర్సంటేజ్ బై షార్ట్ కట్ మెథడ్. సో పాయింట్ ఆఫ్టర్ మనకు తెలిసిందే కదా ఇది టెన్స్ అనేసి. సో దీన్ని ఫ్రాక్షన్స్గా చేంజ్ చేయమని కూడా చెప్పలేదు, జస్ట్ 4.5 into 100 450.
అండ్ సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 6 ఓన్లీ 1 డిజిట్ ఉంది, ఇంటూ 100 చేసినప్పుడు యూ విల్ గెట్ ఓన్లీ 60. ఏదైతే నెంబర్ ఉందో అది 60. సో జస్ట్ 0 యాడ్ అవుతుంది చూడండి, 4.5 ఉంది కదా, సో దీన్ని పాయింట్ లేకుండా జస్ట్ 0 యాడ్ చేసినారు ఆన్సర్కి. ఇక్కడ కూడా జస్ట్ 0 యాడ్ చేస్తుంది, ఇక్కడ కూడా 4 పాయింట్ ఆల్రెడీ ఇక్కడ హండ్రెడ్స్లో ఉంది కాబట్టి 4% వస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ చేంజింగ్ ఏ పర్సంటేజ్ ఇంటూ ఏ ఫ్రాక్షనల్ అండ్ ఏ డెసిమల్. సో ఇంతవరకు మనము పర్సంటేజ్ చేసినాం, ఫ్రాక్షన్ ఇస్తేనో డెసిమల్ పాయింట్ ఇస్తేనో మనము పర్సంటేజ్ చేసినాం. లుక్ హియర్, ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చినారు, మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్గా చేంజ్ చేయాలి, డెసిమల్ ఆర్ ఫ్రాక్షన్స్గా. సో లుక్ హియర్ 4% ఇచ్చినారు కదా, 4/100. సో 1 into 4 100 ఎప్పుడు వస్తుంది, 25 into 4. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ చేయాలి. సో 1/25. అండ్ 85. సో టూ డిజిట్స్ నెంబర్ ఉంది కదా, సో 85/100 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏ దానికైనా ఇంటూ డివిజన్ దాంట్లో 100 ఇస్తున్నారు కదా, సో 17 5s అండ్ 20 5s అగైన్. ఇలా 1/5% అంటే 1/5 ఇంటూ కంపల్సరీ ఇది ఫ్రాక్షన్లో ఇచ్చినారు కాబట్టి 5 డినామినేటర్లో వచ్చింది, బట్ డినామినేటర్లో ఎవ్రీ టైం 100 ఇస్తున్నారు కదా, పర్సంటేజ్ ఉంది కాబట్టి 100. సో 100 వేసుకున్నప్పుడు 1/500. అండ్ ఇక్కడ కూడా 155/100. సో ఇది పాయింట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 10th పాయింట్ ఆఫ్టర్ 1 ఉంది కాబట్టి 10th పార్ట్ ఇంటూ 1/100. సో సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇన్ ఆర్డర్ టు చేంజ్ ఏ పర్సంటేజ్ ఇంటూ డెసిమల్, డివైడ్ ద డెసిమల్ బై 100 అండ్ రైట్ ద result as a decimal by removing the symbol percentage. Okay, clear? And we have some sums. ఇలా చూస్తే ఈజీ ఉంటుంది. చేంజ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ ఇంటూ డెసిమల్స్. సో డెసిమల్స్ అంటే ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ ఉంది కదా, సో పాయింట్ ఏం లేదు, జస్ట్ హోల్ నెంబర్ ఉంది. సో హోల్ నెంబర్ ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్ని రిమూవ్ చేసేస్తాం. సో 3/100 వేసుకోవాలి, 100 వేసుకుంటే పర్సంటేజ్ రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు 100 వచ్చినప్పుడు డెసిమల్ పాయింట్గా మనం ఎట్లా చేసుకుంటాం, 100th వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ కూడా 4.6 ఉంది. సో ఇంటూ 100 కంపల్సరీ చేస్తేనే మనకి ఇది డివిజబుల్ బై 100 చేస్తేనే మనకి పర్సంటేజ్ పోతుంది. సో 46 డైరెక్ట్గా 4.6/100. సో 3 డిజిట్స్ వచ్చినాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్, వెరీ ఈజీ, యూ కెన్ డూ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ our topic applications of percentage, application of percentage in money. So we know that money chapter నుంచి చూస్తున్నాం, ఫస్ట్ క్లాస్ నుంచి 100 paisa equals to 1 rupee. సో 100 paisa equal to 1 rupee అన్నప్పుడు 1 paisa is equals to reverse 1/100 rupee, 1/100 rupee క్లియర్. సో ఇదే ఇక్కడే 1 రాసాం అనుకోండి, ఇది 1 ఇటు వచ్చింది అనుకోండి, ఇది 1/100 rupee వస్తుంది. క్లియర్. So 1/100 equal to 1%. 1 paisa equal to 1% of 1 rupee. 4 paisa equal to 4% of 1 rupee. 9 paisa equal to 9% of 1 rupee. And 10 paisa equal to 10% of 1 rupee. ఇలా ఉంటుంది. And next, applications of percentage in measurement of length. So 100 centimeters equal to 1 meter అన్నప్పుడు 1 centimeter equal to 1/100 meters. ఇక్కడ ఇది ఇటు వస్తే డివిజబుల్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేసేది ఇవతలకి వస్తే డివిజబుల్ అవుతుంది, అండ్ డివిజబుల్ది ఇటు పోతే మల్టిప్లై అవుతుంది. అండ్ 1 centimeter equal to 1% of 1 meter. సో ఇలా చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ వెయిట్. సో ఇక్కడ చూసాం కదా, ఇదైతే లెంత్ అండ్ ఇక్కడైతే వెయిట్ గురించి. సో వెయిట్ గురించి, లెంత్ గురించి, అండ్ దిస్ కాయిన్స్ గురించి అన్నీ మనం చూసినాం, కెపాసిటీస్ గురించి కూడా చూసినాం. జస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది, 1/1000 వస్తుంది ఇక్కడ. సో 1000 grams equal to 1 kg ఆల్రెడీ మనం చూసాం కదా మెజర్మెంట్ చాప్టర్ బిఫోర్ క్లాసెస్లో. సో 1 gram equal to, సో 1 ఇక్కడ ఉంది కదా, 1000 ఇటు వస్తుంది అనమాట. ఇక్కడ మల్టిప్లై చేసేది ఇక్కడికి వచ్చేస్తే డివిజన్ అవుతుంది. సో 1 gram, ఓన్లీ 1 gram ఈక్వల్ టు 1/1000 kg. సో 1/1000 kg ఈక్వల్స్ టు 1/10 into 1/100. వై? బికాజ్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100 కదా. సో 100 తోటి మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, జస్ట్ 0.1% అని వస్తుంది. 1 gram ఈజ్ ఈక్వల్స్ టు 0.1% అండ్ 4 grams ఈజ్ ఈక్వల్ టు 0.4%. 9 grams equal to 0.9% of 1 kg and 10 grams equal to 1% of 1 kg. And next we have this percentage
ఇన్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ సేమ్ 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. సో ఆల్రెడీ తెలుసు కదా మనకి 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. సో 1 ml ఈక్వల్ టు 1/1000 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, ఇటు మల్టిప్లై చేసేది ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో సేమ్ వచ్చేస్తుంది 0.1% ఆఫ్ 1 లీటర్. అది కేజీ అయితే ఇది లీటర్. సో నెక్స్ట్ 0.4%. సో 9 mlకి అయితే 0.9%, 10 mlకి అయితే 1% ఆఫ్ 1 లీటర్, 50 ml అయితే 5% ఆఫ్ 1 లీటర్, ఎక్సెట్రా. సో నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. 4% ఆఫ్ 75 అంటే 75, 4% అంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 100. సో 1/100, 4/100 ఇంటూ 75. సో క్యాన్సిలేషన్ ఏమైనా పాసిబిలిటీ ఉందా చెక్ చేసుకోవాలి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేస్తే యూ విల్ గెట్ 3. ఎస్, క్యాన్సిలేషన్ అన్నా కదా, దెన్ వీ విల్ గెట్ 3. హౌ? లుక్ హియర్, 4/100 ఇంటూ 75. సో పాసిబిలిటీగా 5 తోటి ఇప్పుడు నుంచి సింప్లిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ 5th క్లాస్ నుంచి. సో ఇట్లాంటి క్యాన్సిలేషన్స్ కూడా బెటర్ ట్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హియర్ యూ హ్యావ్ విత్ 5 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తున్నా. 5 2s are 10. సో 5 2s are 10, 1 more 0 ఉంది కదా, సో 5 20s are 100. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 1s are 5. సో 7 - 5 2 ఉంటుంది కదా, 2 ఇక్కడికి వెళ్తుంది. సో 5 5s are 25. 25 ఉంది కదా, 5 5s are 25. అగైన్ 5 4s are, 5 3s are. క్లియర్. నెక్స్ట్ 4 1s are, 4 1s are. ఇలా కూడా క్యాన్సిల్ చేసేది. దెన్ యూ విల్ గెట్ 3. క్లియర్. హియర్ 3 is your next 20% of 25 kg. Look here, 20/100 into 25. 20/100 into 25. So again 5 table 30. 5 20s are, 5 5s are. Again 5 1s are, 5 4s are. So 4 1s are, 4 5s are. Then what you will get at last? 5. So 5 is your answer. Clear? సో పైన క్యాన్సిలేషన్ ఎక్కడైనా చేయొచ్చు, బట్ కంపల్సరీ క్లియర్ అండ్ కట్గా ఉండాలి ఆన్సర్. నెక్స్ట్ 5/100 ఇంటూ 120. సో 5% అంటే ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇట్ జస్ట్ చేంజ్ ఇట్ ఇంటూ ఫ్రాక్షన్ లాగా చేయాలంటే 100 తోటి డివిజన్ చేయాలి. నెక్స్ట్ 5/100 ఇంటూ 120. 5/100 ఇంటూ 120. అగైన్ 5 20s are 5 5 2s are 10. ఇక్కడ 10 మైనస్ అవుతుంది, 2 ఉంటుంది కదా, 5 4s are. అగైన్ 5 1s are, 5 4s are 20. నెక్స్ట్ 4 1s are, 4 6s are. 6 అండి. సో 6 is your answer. క్లియర్. సింప్లిఫికేషన్స్ ఈజీనే, బట్ 1-2 times చెక్ చేసుకోండి. అండ్ హియర్ ఈస్ వన్ వర్డ్ సమ్. A man secured 18 marks out of 25 in the test. Express his marks in percentage form. Okay, 18 marks out of 25. So 18/25 into 100. So percentage ki change cheyalante into 100 cheyali kada. So 8 into 25 into 4/25. Why? Because 100 ni 25 into 4 times చేసుకున్నారు. So you will get 72%. క్లియర్. ఇక్కడ నార్మల్గా క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. లుక్ హియర్, జస్ట్ 18/25 into 100 ఇక్కడ రాస్తుంది చూడండి. 18/25 into 100. సో 100తో మల్టిప్లై చేయాలి కదా పర్సంటేజ్ కావాలంటే. సో 25, 5 5s are, 5 20s are 100కి. ఇందాకనే చూసాం కదా సమ్స్. సో 5 1s are, 5 4s are 20. సో 18 into 4, 18 4s are 72. క్లియర్. 18 4s are 72 వచ్చింది కదా. ఇక్కడ కూడా అంతే సేమ్. 90% ఆఫ్ 60 అంటే సో 90/100 into 60. క్యాన్సిలేషన్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్స్. అండ్ సమ్ exercise part is there for the students. And next we have next chapter. With this we completed successfully our 7th chapter. Let's start our 8th chapter, that is geometry. Geometry already 4th class లో స్టార్ట్ అయిపోయింది. సో సమ్ బేసిక్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈజ్ ఏ పాయింట్, వాట్ ఈజ్ ఏ రే, వాట్ ఈజ్ లైన్ సెగ్మెంట్, వాట్ ఈజ్ లైన్ అనేసి. ఒకసారి ఎవరికైనా కావాలంటే గో అండ్ చెక్ మై ఛానల్. వీడియోస్ పార్ట్
క్లాస్ 4ది ఉంది. పార్ట్స్‌గా డివైడ్ చేసి చేశాను. సో, ఫోర్త్ పార్ట్‌లోనేమో ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేయండి. జియోమెట్రీ చాప్టర్ కూడా ఈజీనే. బేసిక్స్ తెలిస్తే మాత్రం ఈజీ. అదర్‌వైజ్ కొన్ని ఇప్పుడు రేకి, లైన్‌కి కొంచెం డిఫరెన్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తాయి. సో దట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. మన రివిజన్ అయినప్పటికీ కొంచెం బేసిక్స్ చూసుకుంటే బెటర్ వెళ్ళే ముందు. సో, ఫాస్ట్ రివిజన్ కదా! ఒకసారి గో అండ్ చెక్ మై ఛానల్. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్, టెక్స్ట్ బుక్స్ తీసుకొని మరీ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉండడం వల్ల మరింతమంది యూజర్కి ఇది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Next we have this geometry. So let's start our chapter geometry. Lines, ray and angles. Point and line are the building blocks of geometry. Point and lines are the building blocks of geometry. So what is a point, what is a line, what is line segment and what is an angles. ఈ చిన్న పాయింట్స్ గురించి అంతా లైన్ సెగ్మెంట్స్ గురించి మొత్తం క్లియర్ కట్గా 4th క్లాస్లో ఉంది. ఒకసారి గో అండ్ చెక్ మై ఛానల్. వీడియోస్లో చూడండి, చాలా క్లియర్గా ఇచ్చారు 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఇక్కడ కొంచెం డెప్త్ ఉంటుంది అండ్ అంత ఈజీగా బేసిక్స్ తోటి రాదు కదా, కొంచెం డెప్త్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ దీస్ 2 కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద basics geometrical concepts and theories. Let us start with point. A circle of zero radius is known as point. A circle of zero radius is known as point. Point is similarly a dot marked with a sharp pencil represents a point. A point has no length. Yes, a point has no length and no breadth or no height, no thickness. Okay, capital letters of English alphabet are used to show the different points present by dots. Okay, these are the points. Just dots ఉండేదాన్ని point అంటాము and it is denoted with the capital letters only. And line, what is a line? సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నీట్గా బేసిక్స్ తోటి స్టార్టింగ్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. సో సేమ్ మ్యాటర్ ఉన్నా కొంచెం బేసిక్స్ నుంచి వినడం వేరు. అండ్ మీరు ఒకవేళ 4th క్లాస్ చూస్తే 5th క్లాస్కి మీరే ఆన్సర్ చెప్పేటట్టు ఉంటుంది. సో కాన్సెప్ట్ అర్థమైపోయింటుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. స్టార్టింగే చూసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు 5th క్లాస్ స్టార్టింగ్ ఓపెన్ చేసాం అనుకో, అరే ఇది ఉంది అనుకుంటాం. 6th క్లాస్కి కొంచెం కాన్సెప్ట్ అదే రిలేటెడ్గా ఉంటే మీకు అర్థమైపోతుంది. సో రివిజన్ అనేది ఎప్పుడు మనం వీడియోస్ చూసినా ఆర్ఎల్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నా సేమ్ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది మళ్ళీ చూడడం వల్ల రివిజన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, లైక్ ప్రాక్టీస్ చేసినట్లు అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ లైన్. ఏ లైన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకే, లైన్ అనేది సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ జాయిండ్ టుగెదర్. సో జాయిన్ చేసినాం. సో 2 పాయింట్స్ ఉన్నాయా, జాయిన్ చేసినాం. నాట్ ఓన్లీ 2 పాయింట్స్, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఈ లైన్ జాయిన్ చేసింది కదా. సో a line is a set of infinite number of points joined together. It can be produced infinitely in any direction lo, and a line has neither end points nor a definite length. So end points అనేటివి అండ్ ఒక లెంత్ అనేది ఏమి ఉండదన్నమాట లైన్కి. టేక్ ద లైన్. సో లైన్ కంటే ఇలా యారో మార్క్స్ ఉంటాయి చూడండి. మళ్ళీ తర్వాత కాన్సెప్ట్స్లో లైన్ సెగ్మెంట్ వస్తుంది, దానికి వేరే ఉంటుంది. లైన్కి లైన్ సెగ్మెంట్కి కూడా కొంచెం కరెక్ట్గా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే బెటర్, డిఫరెన్స్ తెలియాలి. నెక్స్ట్ ద బోత్ సైడెడ్ యారో మార్క్డ్ అబోవ్ ఏబీ షోస్ ద లైన్ ఏబీ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ ఇన్ఫినిట్లీ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓకే, ఈ యారో ఎందుకు చూపిస్తున్నారు? ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్. సో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఇన్ బోత్ సైడ్స్ అని చూపించడానికి కార్నర్స్ ఎండింగ్స్లలో యారో మార్క్ చూపించినారు. సో దట్ ఇది ఎండ్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఇండెఫినెట్ లెంత్స్ ఉంటాయి అన్నమాట. బోత్ సైడ్స్ అనే దానికి లైన్ యారోస్ చూపించారు. ఏ లైన్ కెనాట్ బి డ్రాన్ బట్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ డయాగ్రామ్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఎనీ అదర్ ఫ్లాట్ సర్ఫేసెస్. నెక్స్ట్ వీ హ్యావ్ చెప్పాను కదా లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ చూడండి, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విత్ డెఫినెట్ లెంత్. దీనికి డెఫినెట్ లెంత్ అంటే కరెక్ట్గా ఒక లెంత్ అంటూ ఉండేదే లైన్ సెగ్మెంట్. ఈ లైన్కి అయితే ఇండెఫినెట్ లెంత్, ఎంత లెంత్ ఉందో కూడా తెలియదు అనమాట.
దీనికి మనం డ్రా చేస్తూ వెళ్ళిపోవచ్చు, పాయింట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దట్ యారో అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, నో యారో. సో యారోస్ ఏం లేదు, డాట్స్ ఉన్నాయి. అంటే ఒక డెఫినెట్ లెంత్ ఉంది, ఇంత 5 మీటర్స్ ఉంది, 10 మీటర్స్ ఉంది, 6 సెంటీమీటర్స్ ఉంది. ఇలా ఒక లెంత్, కరెక్ట్ డెఫినెట్ లెంత్ ఉంటుంది, దాన్నే లైన్ సెగ్మెంట్ అంటారు. అండ్ లైన్ సెగ్మెంట్ హ్యాస్ two end points. Okay, two end points with definite length. Line segment can be measured, so we can measure the line segment, but we cannot measure the line. Why? Because దానికి indefinite ఉంటుంది కదా length, so that we didn't. నెక్స్ట్ CD ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై CD. చూడండి, డెఫినెట్ లెంత్ ఉంటుంది కాబట్టి లైన్ జస్ట్ ఇలా ఉంటుంది, ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ నో ఎండింగ్ పాయింట్స్ కాబట్టి ఆరో మార్క్ వెళ్ళిపోతూనే ఉంటుంది, 2 సైడ్స్ ఇండెఫినెట్ లెంత్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ రే. ఏ లైన్ సెగ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఎండ్లెస్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ రే. సో ఇది డెఫినెట్ లెంత్, ఇది ఇండెఫినెట్. వన్ సైడ్ ఏమో ఇండెఫినెట్గా వెళ్తూ ఉంటుంది అనమాట లైన్ లాగా, అండ్ వన్ సైడ్ ఏమో లైన్ సెగ్మెంట్ లాగా స్టాప్ అయిపోయి ఉంటుంది, ఒకటే డాట్ ఉంటుంది, ఒక పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడేమో ఇండెఫినెట్గా వెళ్తూనే ఉంటుంది. ఏ రే హ్యాస్ నో డెఫినెట్ లెంత్, ఇట్ ఆల్సో డోంట్ హ్యావ్. సో ఇటు వన్ సైడ్ వెళ్ళినా కానీ దాని లెంత్ కూడా మనం డెఫినెట్ అని చెప్పలేము. సో ఇండెఫినెట్ లెంత్. వై? బికాజ్ ఒక సర్టెన్ పాయింట్ ఇట్లా లైన్ సెగ్మెంట్ లాగా ఇస్తే అది డెఫినెట్ లెంత్ అంటారు. బట్ ఇక్కడ యారో ఇచ్చారు కదా, అంటే వెళ్తూనే ఉంటుంది. సో ఇండెఫినెట్ లెంత్. ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. సో వన్ ఎండ్ పాయింట్, దట్ ఈస్ ఇనిషియల్ పాయింట్ ఆర్ స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఇనిషియల్ పాయింట్ అని చెప్తాం. కానీ ఇటు వెళ్ళే రే, ఇది నెక్స్ట్ ఏదైతే ఉందో పాయింట్, అది ఇండెఫినెట్గా వెళ్తుంటుంది. ఆర్ ఎండ్ పాయింట్. అండ్ టేక్ ద రే ఏబి ద యారో. సో ఇక్కడ చూడండి యారో, అదేమో టూ సైడ్స్ యారో చూపిస్తుంది లైన్కి అయితే, అండ్ లైన్ సెగ్మెంట్కి అయితే ఏది యారో చూపించదు, అండ్ రేకి అయితే వన్ సైడ్ యారో చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి డ్రాన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ఎ పేపర్. ఏ లైన్ కెనాట్ బి డ్రాన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్, బట్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ డయాగ్రామ్. సో లైన్ సెగ్మెంట్ అయితే చేస్తాం కానీ ఏ లైన్ అయితే డ్రా చేయడానికి రాదు. ఏ రే కెనాట్ బి డ్రాన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. సో ఇది కూడా చేయడానికి రాదు. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ డెఫినెట్ లెంత్. ఎస్, లైన్ సెగ్మెంట్కి డెఫినెట్ లెంత్ ఉంటుంది, దీనికి డెఫినెట్ లెంత్ ఉండదు, అండ్ దీనికి కూడా డెఫినెట్ లెంత్ ఉండదు, రేకి కూడా. అండ్ ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అండ్ ఏ లైన్ డోంట్ హ్యావ్ నో ఎండ్ పాయింట్. సో 1 ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇది ఎండ్ అని తెలుస్తుంది, కానీ రేకి ఇది ఎండ్ ఎక్కడో తెలియదు, ఇండెఫినెట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్, దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ పాయింట్స్ అండ్ లైన్స్. Yes, our next topic, that is relation between points and lines. Okay, we will start this one. We can draw an infinite number of lines passing through a point. Lines that contain the same points are known as congruent lines. Listen, we can draw an infinite number of lines passing through a point. Okay, an infinite number of lines పాయింట్ తోటి మనం డ్రా చేయగలం. అండ్ లైన్స్ దట్ కంటైన్ సేమ్ పాయింట్ యాజ్ నోన్ యాజ్ congruent line. Okay, next we have collinear points. If two or more points lie in a straight line, the points are called or said to be collinear points. If 3 or more points, look here, 3 points are there now, lie in a straight line, the points are said to be collinear points. And next here, A, B and C are the points on the line AC. Okay, so A, B and C are the collinear points. And non-collinear points, 3 points not lying in the same straight line, are called non-collinear points. X, Y, Z are non-collinears. Look here, they are not lying. These points X, Y, Z అనేవి ఒకే లైన్లో లేవు, దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లైన్. సో దట్ దిస్ X, Y, Z we call it as non-collinear points. Clear? సో సేమ్ స్ట్రెయిట్ లైన్లో ఉండే పాయింట్స్ని అయితే కొలినియర్ అంటారు, డిఫరెంట్ లైన్స్లో ఉండే పాయింట్స్ని అయితే నాన్ కొలినియర్ అంటారు. క్లియర్? నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ కామన్ ఈజ్ అబౌట్ అ ప్లేన్. ఎ ప్లేన్ ఈజ్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. A plane extends in all the 4 directions infinitely, endlessly in length and breadth. Okay, a plane extends, okay,
A plane ante flat surface and it extends in all directions. All means 4 directions, infinitely, endlessly, okay, in length and breadth లో. A plane cannot be drawn on a piece of paper. So piece of paper లో అయితే డ్రా చేయలేం. And if it has no boundary, okay, plane does not have no boundary, and what we drawn on the paper is a part of a plane. It's just a part of a plane ante. There is no what we call draw చేసేదానికి పేపర్ మీద it is not at all possible. And here if there is no boundary and what we draw on the paper is just a part of a plane. ఓకే, ఒక పార్ట్ ఆఫ్ ఏ ప్లేన్ లాగా మనం డ్రా చేస్తాం కానీ బట్ బౌండరీస్ ఉండవు కాబట్టి అది డ్రా చేయడం కష్టం. జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్లో ఏదో ఒక ఎగ్జాంపుల్గా అట్లా చేయగలుగుతాం అంతే. అండ్ ఏ ప్లేన్ ఓన్లీ బట్ నాట్ ద ప్లేన్ ఇట్ సెల్ఫ్. క్లియర్? నెక్స్ట్, టేబుల్ టాప్, వాల్స్, రూఫ్ ఆఫ్ ద రూమ్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ part of a plane. And next we have this concept that is angle. Two rays with a common end point from an angle. Two rays with a common end point from an angle, or two line segments with the common end point also forms an angle. Look here, this is one ray and this is also one ray. రేకి చెప్పాం కదా ఆల్రెడీ ఒక పాయింట్ ఉంటుంది ఎండ్ పాయింట్, అండ్ ఇన్ఫినిట్గా ఒక ఇలా వెళ్తుంది యారో అని చెప్పా కదా. సో దిస్ ఈజ్ వన్ రే అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ రే. ఇక్కడ ఇన్ఫినిట్ లెంత్లో వెళ్తుంది అండ్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్కి సర్టెన్ డెఫినెట్ లెంత్ ఉంటుంది అనేసి లైన్ సెగ్మెంట్ గురించి చూసాం కదా. అండ్ రేక్ అయితే స్టార్టింగ్ పాయింట్ ఒక పాయింట్ అయితే ఉంటుంది, బట్ సెకండ్ సైడ్ అయితే ఒక డెఫినెట్ లెంత్ అంటూ ఉండదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం కదా బిఫోర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ the line segment with the common end point. So common end point from an angle. The common end point of the two rays or line segment forming an angle is called the vertex of the angle. The two rays or line segments are called arms. So we call it as lines, and rays naite we call it as arms of the angle. Arms are sides of the angle. In each of given figure, an angle is formed where 0 is the vertex and ray or line segment OA or OB are the arms of the angle. So OA, OB are the arms of the angle anamata. Okay, these are the arms. Vertex O అనేది vertex here. Okay, these are the sides. Okay, OA and OB are the arms of the angles. Arms antaru or sides, arms, and this is the vertex. So next, our concept, naming an angle. To name an angle, the capital letters of English alphabets are used. Okay, to naming any angle you have to use the English alphabet. Next, letter denoting the vertex of the angle is always written in the middle. We name the angles ABC or the angle CBA. Symbol, so angle symbol is used to denote the word angle. Okay, this is the symbol for the angle. Therefore the angle of ABC can be written as angle ABC. Clear? Angle ABC అన్నప్పుడు angle form symbol వేసి you have to write ABC. Okay, for CBA అంటే just same like that only, CBA just angle symbol, then after CBA. Clear? Next we have this concept that is interior and exterior angles. An angle has two parts. How many parts? An angle has two parts, interior and exterior. When two rays or line segments with a common end point are drawn, then two angles are formed. One angle is interior angle, that is angle 1, and the other is exterior angle. Look here, what is interior and what is exterior? When two rays are drawn or two line segments with a common end point are drawn, two angles are formed. One angle is interior and another angle is exterior. Look here,
టూ లైన్స్ సెగ్మెంట్ ఆర్ రేస్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఇది చెప్పాం కదా ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ ఇలా. సో ఇంటీరియర్ యాంగిల్ ఈస్ దిస్ వన్ ఈజ్ ఇంటీరియర్, లోపల వచ్చే యాంగిల్ని ఇంటీరియర్ యాంగిల్ అంటారు, అండ్ అవుట్ సైడ్ ఉండే యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. క్లియర్? నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ measuring an angle. To measure an angle, we define a unit angle. To measure an angle, we define a unit angle. First, two opposite rays having the same end point are drawn forming straight angle, that is AOB. Look here. First, two opposite rays having the same end point or drawn formed a straight angle, that is angle OAB. To obtain a unit angle, divide the straight angle AOB into 180 parts.